డీటెయిల్స్ చూస్తే ఉప్పల్లో క్రికెట్ అభిమానులు మరోసారి పండుగ చేసుకోబోతున్నారు. ఐపీఎల్ ఈ సీజన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రెండు టీంలు తలపడుతున్నాయి. హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో టీంతో రెండో మ్యాచ్ తలపడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న లక్నో జట్టు ప్రాక్టీస్లో తీవ్రంగా శ్రమిస్తుంది. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ జట్టును ఓడిస్తామంటుంది. ఇక రేపటి మ్యాచ్ కి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రానా ఉప్పల్ మైదానం నుంచి అందుబాటులో ఉన్నారు. రానా, మనం చూస్తున్నాం మ్యాచ్ రేపు ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే అభిమానుల్లో ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజా? రేపు ఒక హై వోల్టేజ్ మ్యాచ్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే ప్రపంచంలోని అత్యున్నతమైన మేటి క్రికెటర్లంతా కూడా రేపు ఆడబోతున్నారు. పక్క ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ధీటుగానే సమాధానం ఇస్తున్నారు ఎల్ఎస్జికి సంబంధించిన క్రికెటర్లు. ప్రస్తుతం నా వెనుక నేను స్టేడియం లోపల ఉన్నాను. వెనుక విజువల్స్లో నేను చూపిస్తాను ఎంత తీవ్రంగా వాళ్ళు చాలా కీలకమైనటువంటి ఆటగాళ్ళంతా కూడా వాళ్ళు ప్రాక్టీస్ సెషన్ చేస్తున్నారు. దాదాపు గంట నుంచి కూడా వాళ్ళు శ్రమిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడే నెట్ ప్రాక్టీస్లోకి ఎల్ఎస్జీ కెప్టెన్ అయినటువంటి రిషబ్ పంత్ కూడా వచ్చారు. అతను బ్యాటింగ్ చేస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మరోపక్క ఇటువైపు ఫీల్డింగ్ కానీ ఇటు బౌలింగ్ని కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటువైపు ఎల్ఎస్జీకి సంబంధించిన విషయంలో బౌలింగ్ కోచ్గా ఉన్నటువంటి జహీర్ ఖాన్ ఇక్కడికి వచ్చారు. ఫీల్డింగ్ని ప్రాక్టీస్ చేపిస్తున్నారు. బౌలింగ్ని ఆయన మొదటి నుంచి కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. మరోపక్క మరో ఎండ్లో అయితే ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి బ్యాట్స్మెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఎక్కువగా షాట్స్ మీద వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా మనకు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నెట్స్లో ఓ పక్క ఇషాన్ కిషన్ ఓ పక్క అభిషేక్ శర్మ, మరోవైపు ట్రావెస్ హెడ్, అలాగే నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు భారీ షాట్స్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కువగా సిక్సర్స్ని వాళ్ళు ఎక్కువగా హిట్ చేస్తున్నటువంటి విజువల్స్ని మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి మరోవైపు ఫీల్డింగ్ అనేది కూడా రేపు చాలా ఇంపార్టెంట్. దాని తగ్గట్టుగానే ఇరు జట్లు కూడా ఫీల్డింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాయి. ఎందుకంటే ఇటు మొన్న ఢిల్లీతో జరిగినటువంటి ఎల్ఎస్సి మ్యాచ్లో చూసాం మనం, ఇటు మిచెల్ మార్ష్ కానీ అలాగే నికోలస్ పూరన్ కానీ చాలా అద్భుతంగా వాళ్ళు బ్యాటింగ్ చేశారు. సిక్సర్లు వాళ్ళు బాధిన విధానం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సన్ రైజర్స్ బ్యాట్స్మెన్సే గుర్తొస్తారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం గత 2 సీజన్ల నుంచి కూడా బ్యాటింగ్ అంటే ఎక్కువగా సన్ రైజర్స్ హైదరాబాద్ని చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి భారీ స్కోర్స్, ఎందుకంటే 240+ ఎక్కువగా వాళ్ళు చేస్తున్నటువంటి విధానం చూస్తాం. పైగా ఉప్పల్లో మైదానం అంటే పరుగుల వరద అనేది ఉంటుంది. సో దాని తగ్గట్టుగానే వీళ్ళు ప్రిపరేషన్ కూడా ఎల్ఎస్జీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువగా బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. లాస్ట్ మ్యాచ్లో కూడా ఎవరైతే మార్చ్తో పాటు మక్రం కానీ తర్వాత వచ్చి నికోలస్ పూరన్ కానీ తర్వాత వచ్చినటువంటి బ్యాట్స్మెన్ అంతా కూడా చెలరేగిపోయినటువంటి విధానం కూడా మనం చూసాము. ఎందుకంటే వాళ్ళు కూడా భారీ స్థాయిలో రేపు మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా దానికి తగ్గట్టుగానే తన ప్రాక్టీస్ సెషన్ కూడా ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఎందుకంటే బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్లో కూడా చాలా అద్భుతంగా కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ కానీ అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా చాలా అద్భుతంగా ఆడి స్కోర్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి నేపథ్యంలో బౌలింగ్లో అదే స్థాయిలో కూడా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు బౌలింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే షమి కానీ తర్వాత ప్యాట్ కమిన్స్ కానీ ఇటు నితీష్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అలాగే రేపు స్పిన్నర్స్ అనేది కూడా చాలా కీలకంగా ఉండబోతున్న నేపథ్యంలో చంపాను కూడా రేపు పూర్తి స్థాయిలో ఆడించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఎల్ఎస్జీలో చూసుకుంటే మాత్రం ఏదైతే ఎస్ఆర్హెచ్ టీంకి తగ్గట్టుగానే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. ఎందుకంటే రిషబ్ పంత్ ఓ పక్క, ఐడెన్ మర్క్రమ్ ఓ పక్క, తర్వాత పక్క మిచెల్ మార్క్ ఓ పక్క, తర్వాత పక్క నికోలస్ పూరన్ ఓ పక్క. సో వరుసగా బ్యాట్స్మెన్స్ వస్తూనే ఉన్నారు. ఏ రకంగా అయితే ఎస్ఆర్హెచ్ టీం దాదాపు 7 నెంబర్ వరకు కూడా బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓ పక్క క్లాసన్, ఇటువైపు నితీష్ కుమార్ రెడ్డి, ఇటువైపు పూర్తి స్థాయిలో బ్యాటింగ్లో అద్భుతాలు సృష్టించినటువంటి అభిషేక్ శర్మ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇరు జట్లలో కూడా అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. దాని తగ్గట్టుగానే రేపు సిక్సర్ల వరద ఉండబోతుంది, పరుగుల వరద రేపు ఉండబోతుంది. సో దాని తగ్గట్టుగానే క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది హైదరాబాద్లో. ఎందుకంటే పెద్దగా ఎండగా లేదు, పైగా రేపు ఈవినింగ్ కాబట్టి మ్యాచ్ ఖచ్చితంగా కూడా హైదరాబాదీలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మరోవైపు నేను నెట్స్లో చూపిస్తాను.
చూస్తున్నాము. నితీష్ కుమార్ రెడ్డి దాదాపు అరగంట నుంచి కూడా భారీ షాట్స్ని అతను ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నెట్స్లో అతను స్పిన్తో ఒక పక్క భారీ షాట్స్ ఆడుతున్నాడు, మరో పక్క ఫేస్తో ఒక పక్క ఆడుతున్నారు. ఇటువైపు ఎండ్లో మాత్రం రిషబ్ పంత్ అతను కూడా బ్యాటింగ్లోకి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి పిచ్చిగానే మనం ఉప్పల్ మైదానాన్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ పిచ్చి గతంలో ఉన్నటువంటి రికార్డులు కూడా మనం చూడొచ్చు. దాంతోపాటు రివార్డులు కూడా అదే రీతిలో కూడా వాళ్ళు సాధించి పెట్టారు. ఎందుకంటే గత జరిగినటువంటి మ్యాచెస్లో కూడా బెస్ట్ పిచ్గా కూడా ఇది అవార్డు అందుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. సో రేపు కూడా బ్యాటింగ్కి అనుకూలమైనటువంటి పిచ్ని సిద్ధం చేయబోతున్నట్టుగా మనకు సమాచారం. దాని తగ్గట్టుగానే ఇరు సంబంధించినటువంటి టీం ప్లేయర్స్ అందరూ కూడా బ్యాటింగ్ కోసం సిద్ధమైపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇటువైపు మనం చూస్తున్నాం ఎల్ఎస్సి టీము ఒక పక్క బ్యాటింగ్ సెషన్స్లో ఉంటే మరో పక్క ఫీల్డింగ్ మీద ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి విధానాన్ని కూడా చూస్తున్నాం. కీపింగ్ కానీ ఇటు క్యాచెస్ ప్రాక్టీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మరోవైపు అటు భారీ షాట్స్ ఆడడానికి రిషబ్ పంత్ మనం చూస్తున్న ఆఫ్ సైడ్ షాట్స్ కానీ ఇటు లెగ్ సైడ్ లాంగ్ షాట్స్ కానీ ఇవి ఎక్కువగా అతను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. మరోవైపు ఇట్లా ఫీల్డింగ్ జరుగుతున్నటువంటి విధానం కానీ బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా మొత్తం మురళీధరన్ దగ్గరుండి కూడా అతను ఇటు ఎస్ఆర్హెచ్ టీం నుంచి కూడా అతను చేస్తున్నాడు. ఇంతకుముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఇటు ఎల్ఎస్జి టీం నుంచి కూడా మిషెల్ మార్స్ వచ్చి తన కాన్ఫిడెన్స్ చెప్పాడు. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్స్ రావడం వల్ల కొంచెం ప్రెజర్స్ బౌలర్స్ మీద ఆటోమేటిక్గా ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో వాళ్ళు వచ్చి మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని వాళ్ళు మార్చేస్తున్నారు. కాకపోతే రేపు జరిగిపోయే ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో మాత్రం పూర్తి స్థాయిలో మేము సన్నద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇటు బ్యాటింగ్లోను బౌలింగ్లోనూ ఇటు ఎస్ఆర్హెచ్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మా టీం కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సో ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్ కంటే ఈసారి మేము జరిగినటువంటి తప్పుల్ని ఈసారి పునరావృతం చేయకుండా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యామని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ కూడా మీడియాతో మాట్లాడుతూ రేపు జరగబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో అద్భుతాలు సృష్టిస్తుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ కానీ షమీ కానీ మంచి లైవ్తో వచ్చారు, మంచి ప్రాక్టీస్ కూడా చేశారు. ఎందుకంటే ఈ పిచ్లో మేము ఎక్కువగా ఫీల్డింగ్ మీద బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశామనేసి కూడా అతను కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ సీజన్లో ఖచ్చితంగా అందరూ వచ్చి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా 300 కొట్టే సాధ్యం ఉందా, సాధ్యం అవుతుందా అవుదా అనేసి కూడా చాలామంది అడుగుతారు. కానీ ఈ సీజన్లో 300 కొట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని టీమ్స్ మనం చూస్తున్న ఆరంభం కొన్ని మ్యాచెస్ ఆడినప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ఆడుతున్నారు. ఆల్మోస్ట్ 240 అనేది అవలీలుగా కూడా వాళ్ళు కొట్టేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. రాత్రి మనం చూస్తాం ఏకంగా పంజాబ్ 240+ రన్స్ కొట్టింది. అంతకుముందు మొదటిగా ఎస్ఆర్హెచ్ ఏకంగా 280+ కొట్టినటువంటి నేపథ్యం కాబట్టి తర్వాత ఢిల్లీ కూడా 210+ రన్స్ కూడా కొట్టినటువంటి విజువల్స్ కూడా మ్యాచెస్ కూడా మనం చూస్తాం. మరోవైపు ఇక్కడ చూస్తున్న షార్దుల్ ఠాకూర్ అనూహ్యంగా కూడా ఈసారి ఎల్ఎస్డి టీంలోకి వచ్చాడు. సో వచ్చిన నేపథ్యంలో మొదట్లోనే 2 వికెట్లు తీశాడు. ఎందుకంటే ఢిల్లీలో జరిగినటువంటి మ్యాచ్లో ఎందుకంటే తన ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా తాను తెలియచెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదన్నమాట కానీ ఇటు బౌలింగ్లోను బ్యాటింగ్లోనూ అద్భుతమైనటువంటి టీం అనేది చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు ఎల్ఎస్జీలో రిషబ్ పంత్తో పాటు డేవిడ్ మిల్లర్ ఉన్నారు. తర్వాత అహ్మద్ చాలా బౌలింగ్ వేస్తున్నాడు. శార్దుల్ ఠాకూర్, రవి బిష్నాయ్ కానీ స్పిన్లో చాలా అద్భుతంగా రాస్తున్నారు. సో ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తుంది మాత్రం మక్రమ్ ఫామ్ మీద కొంచెం ఎల్ఎస్జీ కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు కానీ మిచెల్ మార్ష్ ఉన్నటువంటి ఫామ్ చూసుకుంటే ఖచ్చితంగా రేపు పరుగుల వరద సృష్టించగలమని చెప్తున్నారు. దాంతోపాటు పురన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. రిషబ్ పంత్ కూడా ఫామ్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా రేపు సన్ రైజర్స్కి మేము గట్టి పోటీ ఇస్తామనేసి కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ కానీ ఇట్లా ఎస్ఆర్హెచ్ టీం మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తరపు నుంచి ఇటు అభిషేక్ శర్మ వరుసగా 5 4లు బాది మంచి ఫామ్లోకి వచ్చాడు, మంచి టచ్లోకి వచ్చాడు అనేది అనుకున్న సమయంలో తను వికెట్ పడిపోయిన తర్వాత కాస్త స్లో అవుతుంది అనుకున్నారు. తర్వాత వచ్చినటువంటి ఇషాన్ కిషన్ అయితే అద్భుతంగా సృష్టించారు. ఏకంగా ఈ గ్రౌండ్లో ఒక సెంచరీనే బాదినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ మ్యాచ్లో మాత్రం పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అభిషేక్ శర్మ, దాంతోపాటు క్లాసన్, ఇషాన్ కిషన్, దీంతోపాటు వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లోకి వస్తే మాత్రం కంపల్సరీ ఈసారి కూడా దాదాపు 250+ రన్స్ కూడా స్కోర్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇటు ఎల్ఎస్జీ నుండి కూడా మంచి బౌలింగ్ అటాక్ కూడా ఉంది కాబట్టి వారిని ఎట్లా ఎదుర్కొంటారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే రేపు మ్యాచ్ కోసం వచ్చేటువంటి అభిమానులకి ఒక ఐ ఫీస్ట్ అయితే ఉండబోతుంది. దానికి తోడు రేపు ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే మ్యాచ్ ప్రారంభానికి 1:30 ముందుగానే
ఎస్ఎస్ తమంది లైవ్ షో కూడా ఉండబోతుంది. ఇటు టాలీవుడ్ సంబంధించి మంచి ర్యాప్ సాంగ్స్ కానీ దాంతోపాటు మంచి మ్యూజికల్ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా అతను ప్లే చేయబోతున్నాడు. లైవ్ పూర్తి పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుంది. సో దాని తగ్గట్టుగా స్టేజ్ కూడా రెడీ కాబోతుంది కాబట్టి సో చూడాలి. రెండు టీంలు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి. రేపు మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాణా.